మీలో చాలామంది నిద్రలో మాట్లాడే వాళ్ళని చూసే ఉంటారు. నిద్రలో మాట్లాడడం ఏమైనా ప్రమాదమా? ఇదేమైనా రోగమా? లేదా దీని వెనక ఏమైనా సైన్స్ ఉందా? అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుసుకుందాం తెలివిని పెంచుకుందాం. ఈ నిద్రలో మాట్లాడేటటువంటి ప్రాసెస్‌ని సోమ్నిలోక్వి అంటారు. ఈ నిద్ర లోపల మాట్లాడడానికి ప్రధానంగా 6 కారణాలు ఉంటాయి. 6 కారణాల్లో ఒక్కొక్కటి డీటెయిల్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఒత్తిడి. ఎప్పుడైనా ఏదైనా వ్యక్తి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు నిద్రలో మాట్లాడే అవకాశం ఉంటుంది. రెండవ కారణం వచ్చేసి ప్రాపర్ నిద్ర లేకపోవడం. ఒక ఆరోగ్యవంతమైన మానవునికి 7-8 గంటల నిద్ర అవసరం. ఒకవేళ ఈ ప్రాపర్ నిద్ర లేకపోవడం వల్ల కూడా నిద్రలో మాట్లాడే అవకాశం ఉంటుంది. మూడవ కారణం వచ్చేసి కలలు కనడం. వాళ్ళు కలలు కంటున్నప్పుడు ఆ కలలకు ప్రతిస్పందిస్తుంటారనమాట. ఈ ప్రతిస్పందన కావచ్చు. నాలుగవ కారణం వచ్చేసి జ్వరం. ఇది చిన్న పిల్లల లోపల ఉంటుంది సాధారణంగా. జ్వరం వచ్చినప్పుడు వాళ్ళు నిద్రలో కలవరిస్తుంటారు. వచ్చేసి అలసట. ఏదైనా డే లైఫ్‌లో చాలా ఐదవ కారణం వచ్చేసి అలసట. ఏదైనా డే టు డే లైఫ్‌లో వాళ్ళు శారీరకంగా అలసిపోయే పని చేసినప్పుడు కూడా కలవరించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆరవ కారణం వచ్చేసి ఇది వంశపారంపర్యం కూడా కావచ్చు. మన తల్లిదండ్రులు గానీ, లేదా వాళ్ళ తాత ముత్తాతలు గానీ ఎవరైనా కలవరిస్తుంటే జీన్స్ ప్రకారం ఇది వాళ్ళ లోపల కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ నిద్రలో కలవరించడం అనేది ఏదైనా ప్రమాదమా అంటే, ఈ దాని యొక్క తీవ్రతను బట్టి అది ప్రమాదమా కాదా అనేది తెలియవచ్చు. కొన్ని సార్లు ఏం చేస్తారంటే వాళ్ళనే వాళ్ళు హింసించుకోవడం అలాంటివేమన్నా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఉన్నప్పుడు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. సాధారణమైన పరిస్థితుల్లో అయితే డాక్టర్‌ని సంప్రదించాల్సిన అవసరం లేదు. థాంక్ యూ వెరీ మచ్.